హాయ్ గైస్. సో, మనం లాస్ట్ క్లాస్‌లో బిట్‌వైస్ ఆపరేటర్స్ గురించి బోర్డ్ మీద తెలుసుకున్నాం కదా క్లియర్‌గా. సో, మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకున్నాము. కానీ మనము ల్యాప్‌టాప్‌లో ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్‌కి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మనము ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. సో, నేనేం చేస్తున్నానంటే బిట్‌వైస్ ఆపరేటర్స్ డెమో డాట్ జావా అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే. సో, ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనకి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే. సో ఇది జావా ప్రోగ్రామ్ యొక్క బేసిక్ స్ట్రక్చర్. సో మనము ఏమైనా టూ వాల్యూస్ తీసుకుందాం. ఇంట్ ఏ ఈక్వల్ టు 34, ఇంట్ బి ఈక్వల్ టు లెట్స్ సే 43, ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు ఏ అండ్ బి. బిట్వైజ్ ఎండ్ ఆపరేటర్ ఫస్ట్ చూద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రిజల్ట్. ఓకే. సో మనకి బిట్వైజ్ ఎండ్ ఆపరేటర్ ఉంది ఇక్కడ. సో మనకి బిట్వైజ్ ఆపరేటర్స్ ఏం చేస్తాయి? ఏవైతే వాల్యూస్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్నాయో వాటిని బైనరీ నంబర్స్ కింద కన్వర్ట్ చేసి ఆ రెస్పెక్టివ్ బిట్వైజ్ ఆపరేషన్ అనేది అప్లై చేసి రిజల్టెంట్ బైనరీ నెంబర్‌కి ఈక్వివాలెంట్ డెసిమల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనకి అవుట్‌పుట్ కింద ప్రింట్ చేస్తాయి. సో ఇప్పుడు ఏ అనే వాల్యూ ఉంది లెఫ్ట్ సైడ్. దానికి ఈక్వివాలెంట్ బైనరీ నెంబర్ ఎంత? 1 0 0 0 1 0 32 16 8 4 2 1 32 ప్లస్ 2 34. నెక్స్ట్ ఏముంది? 43 ఉంది. సో 32 16 8 32 ప్లస్ 8 40 42 43. ఓకే. ఇది నాకు ఈక్వివాలెంట్ బైనరీ నెంబర్. సో నాకేముంది? బిట్వైజ్ ఎండ్ ఆపరేటర్ ఉంది. బిట్వైజ్ ఎండ్ ఆపరేటర్ ఏం చేస్తది మనకి? రెండు వాల్యూస్ 1 అయితేనే 1 రిటర్న్ చేస్తది. ఆ రెండిట్లో ఏదైనా సరే 0 అయితే మనకి 0 రిటర్న్ చేస్తది. సో 1 1 1 0 0 0 0 1 0 0 0 0 1 1 1 0 1 0. సో మనకి ఈక్వివాలెంట్ బైనరీ నెంబర్ అనేది వచ్చింది. సో ఈక్వివాలెంట్ బైనరీ నెంబర్ ఏమొచ్చింది? 1 0 0 0 1 0. సో దీని యొక్క రిజల్టెంట్ ఈక్వివాలెంట్ డెసిమల్ నెంబర్ ఏంటి మనకి? 34. 32 ప్లస్ 2 ఎంత? 34. మనకి 34 అనేది అవుట్‌పుట్ వస్తది. నేను ఒకసారి రన్ చేస్తాను. జావా సి స్పేస్ బిట్‌వైజ్ ఆపరేటర్స్ డెమో డాట్ జావా. ఇది కంపైలేషన్ స్టెప్. నెక్స్ట్ ఏంటి మనకి? ఎగ్జిక్యూషన్ స్టెప్. ఓకే. జావా స్పేస్ బిట్‌వైజ్ ఆపరేటర్స్ డెమో. ఎంత వచ్చింది మనకి? 34 అనేది అవుట్‌పుట్ కింద వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ బిట్‌వైజ్ ఆర్ ఆపరేటర్ చూద్దాం. 34 అండ్ 43. బిట్‌వైజ్ ఆర్ ఆపరేటర్ ఏం చేస్తది? రెండింటికి రెండింట్లో ఏ ఒక్క వాల్యూ 1 అయినా సరే 1 రిటర్న్ చేస్తది. రిమైనింగ్ కేస్ అంటే 0 0 ఉన్నప్పుడు మాత్రమే 0 రిటర్న్ చేస్తది. సో నాకు ఏ ఆర్ బి అని ఉన్నప్పుడు మనము బిట్‌వైజ్ ఆర్ ఆపరేటర్ అనేది అప్లై చేయాలి. సో 34కి 43కి ఈక్వివాలెంట్ బైనరీ నంబర్స్ ఇవి. సో బిట్‌వైజ్ ఆర్ ఆపరేటర్ 1 1 1 0 0 0 0 1 1 0 0 0 1 1 1 0 1 1. సో దీని యొక్క వాల్యూ ఎంత? 32 ప్లస్ 8 40 40 ప్లస్ 3 ఎంత? 43. సో మనకి అవుట్‌పుట్ ఏమొస్తది? 43 అనేది వస్తది. రన్ చేద్దాం. కంపైలేషన్ స్టెప్ రన్ చేశాను. ఎగ్జిక్యూషన్ స్టెప్ రన్ చేశాను. మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? 43 అనేది వచ్చింది. ఓకే. నెక్స్ట్ బిట్‌వైజ్ ఎక్సార్ రాద్దాం. ఏ ఎక్సార్ బి. ఏ ఎక్సార్ బి. సో ఏ ఎక్సార్ బి. ఎక్సార్ ఆపరేటర్ ఏం చేస్తది? రెండు వాల్యూస్ సేమ్ అయితే 0 రిటర్న్ చేస్తది. రెండు వాల్యూస్ డిఫరెంట్‌గా ఉంటే 1 రిటర్న్ చేస్తది. సో నాకు 1 1 ఉంది. 0 రిటర్న్ చేస్తది. 0 0 0 0 1 1 0 0 0 1 1 0 0 1 1. సో దీని యొక్క ఆన్సర్ ఏంటి? 8 ప్లస్ 1 ఎంత? మనకి 9. సో మనకి అవుట్‌పుట్ ఏమొస్తది? 9 వస్తది. జావా సి స్పేస్ బిట్‌వైజ్ ఆపరేటర్స్ డెమో డాట్ జావా కంపైలేషన్ స్టెప్ జావా స్పేస్ బిట్‌వైజ్ ఆపరేటర్స్ డెమో ఎగ్జిక్యూషన్ స్టెప్. మనకి ఎంత వచ్చింది అవుట్‌పుట్? 9 వచ్చింది. ఓకే. నెక్స్ట్ మనము బిట్‌వైజ్ కాంప్లిమెంట్ కూడా రాద్దాం. బిట్‌వైజ్ కాంప్లిమెంట్ కూడా రాద్దాం. లెట్స్ సే బిట్‌వైజ్ కాంప్లిమెంట్ అనేది మనకి ఏదో ఒక వాల్యూకి మాత్రమే అప్లై అవుతది. రెండు వాల్యూస్‌కి కాదు. అంటే ఏదైనా ఒక వాల్యూ ఉన్నప్పుడు దాన్ని లెఫ్ట్ సైడ్ అప్లై చేస్తాం. రిమైనింగ్ 3 ఆపరేటర్స్ ఏం చేస్తాము? రెండు ఆపరేటర్స్‌ని మిడిల్‌లో రాస్తాం. ఓకే. కాబట్టి నేను ఇక్కడ బిట్‌వైజ్ కాంప్లిమెంట్ ఏ అని రాశాను. సో బిట్‌వైజ్ కాంప్లిమెంట్ ఏ. బిట్‌వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తది? మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 1 అని రాస్తది. అంతేనా? మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 1. మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 1 అంటే మైనస్ ఆఫ్ ఏ వాల్యూ ఎంత? 34 ప్లస్ 1 అంటే ఎంత మనకి? -35 అనేది అవుట్‌పుట్ కింద వస్తది. ఓకే.
సో కంపైల్ చేశాను. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, రన్ చేద్దాం. ఎంత వచ్చింది మనకి, -35 అనేది మనకి అవుట్పుట్ కింద వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే మీకు నచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకొని వాటి యొక్క ఆన్సర్స్ అనేవి పెన్ను పేపర్ పెట్టి క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ బిట్వైజ్ ఆపరేటర్స్ని బైనరీ నెంబర్స్ కింద కన్వర్ట్ చేసి ఆ రెస్పెక్టివ్ ఆపరేటర్ ఏదైతే ఉందో ఆ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఆ బిట్వైజ్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ బైనరీ నెంబర్ యొక్క ఈక్వివాలెంట్ డెసిమల్ నెంబర్ మీకు ఏదైతే వచ్చిందో దాన్ని మళ్ళీ మీరు ప్రోగ్రామ్ కంపైల్ చేసి రన్ చేసి వచ్చిన వాల్యూతో వెరిఫై చేసుకోవాలి. రెండు సేమ్ వస్తే మీకు బిట్వైజ్ ఆపరేటర్స్ అనేవి ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఓకే, మీకు సేమ్ రాకపోతే మీరు ఏం చేయాలంటే సేమ్ వచ్చినంత వరకు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి పెన్ను పేపర్ పెట్టి. ఎప్పుడు కూడా డైరెక్ట్గా ప్రోగ్రామ్ రన్ చేయకండి. ఓకే, ఫస్ట్ మీరు పెన్ను పేపర్ పెట్టి నోట్ డౌన్ చేసుకొని ఆ తర్వాత ప్రోగ్రామ్ అనేది రన్ చేయండి. ఓకే, లెట్స్ సే a+3 బిట్వైజ్ అండ్ b-4. ఓకే, a+3 బిట్వైజ్ అండ్ b-4. సో ఈ ఎక్స్ప్రెషన్లో ఏం చేస్తుంది, మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, రైట్ సైడ్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఫస్ట్ మన జావా ఏం చేస్తుంది, దాన్ని మనకి వేరియబుల్ యొక్క వాల్యూస్ అనేవి రీప్లేస్ చేసి ఫస్ట్ వాటి వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. a+3 ఏ వాల్యూ అంతా 34 అండ్ +3 అండ్ b వాల్యూ అంతా 43 -4. ఓకే, 34 + 3 అంతా 37 అండ్ 43 - 4 అంతా 39. సో 37 అండ్ 39 కింద ఇది మనకి చేంజ్ అవుతుంది లాస్ట్కి. ఓకే, సో 37 లెఫ్ట్ సైడ్ ఇప్పుడు 37 వాల్యూ ఉంది, రైట్ సైడ్ 39 వాల్యూ ఉంది. మధ్యలో ఏ ఆపరేటర్ ఉంది, బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ అనేది ఉంది. కాబట్టి 37కి ఈక్వివాలెంట్ బైనరీ నెంబర్ ఏంటి, 32 + 4 36 + 2 36 అండ్ 1 37. నెక్స్ట్ 39కి ఏంటి మనకి 32 + 4 36 38 అండ్ 1 39. ఇది మనకి 39 యొక్క ఈక్వివాలెంట్ బైనరీ నెంబర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండింటిలో మధ్యలో మనకి ఏ ఆపరేటర్ ఉంది, బిట్ వైజ్ ఎండ్ ఉంది. సో బిట్ వైజ్ ఎండ్ ఏం చేస్తుంది, రెండు వాల్యూస్ 1 ఉన్నప్పుడు మాత్రమే 1 రిటర్న్ చేస్తుంది, రిమైనింగ్ కేసులో 0 రిటర్న్ చేస్తుంది. 1 1 1 0 0 0 0 0 0 1 1 1 0 1 0 1 1 1. సో దీని వాల్యూ ఎంత మనకి 32 + 4 36 + 1 37. 37 అనేది మనకి ఆన్సర్ కింద వస్తుంది. ఓకే, మనం ఒకసారి రన్ చేద్దాం. కంపైలేషన్ స్టెప్ అండ్ దెన్ ఎగ్జిక్యూషన్ స్టెప్. మనకి ఆన్సర్ ఏమొచ్చింది, 37 అనేది మనకి ఆన్సర్ కింద వచ్చింది. ఓకే, నెక్స్ట్ లెట్స్ సే a bitwise and b are a XOR b. ఓకే, ఇక్కడ నాకు ఏమున్నాయి, మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఇది ఒక సబ్ ఎక్స్ప్రెషను, ఇది ఒక సబ్ ఎక్స్ప్రెషను, మధ్యలో బిట్ వైజ్ ఆర్ ఉంది. ఓకే, నాకు ఏ అండ్ బి అంటే ఏంటి, ఏ బిట్ వైజ్ అండ్ బి. ఏ బిట్ వైజ్ అండ్ బి మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎంత వచ్చింది, 34 వచ్చింది, అంతేనా, 34 వచ్చింది. నెక్స్ట్ ఏ బిట్ వైజ్ ఎక్స్ఆర్ బి, ఇది కూడా మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. థర్డ్ ఎగ్జాంపుల్ ఎంత వచ్చింది మనకి, 9 వచ్చింది, అంతేనా, 34 అండ్ 9. ఓకే, నేను మళ్ళీ ఎందుకు క్యాలిక్యులేట్ చేయట్లేదంటే మనం ఈ వాల్యూస్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి సేమ్ వాల్యూస్ ఇక్కడ మీకు చూపించి అవే యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో లాస్ట్కి మనకి వాల్యూ అనేది ఎలా చేంజ్ అయింది, 34 బిట్ వైజ్ ఆర్ 9 కింద చేంజ్ అయింది. సో దాన్ని మనం ఇప్పుడు వెరిఫై చేద్దాం. 34 అంటే ఏంటి, 32 + 2 34. ఓకే, నెక్స్ట్ 9కి మనకి ఏంటి ఈక్వివాలెంట్ బైనరీ నెంబర్ 1 0 0 1. ఓకే, సో ఇది మనకి 34 యొక్క బైనరీ నెంబరు, ఇది మనకి 9 యొక్క బైనరీ నెంబర్. సో మధ్యలో ఏ ఆపరేటర్ ఉంది, బిట్ వైజ్ ఆర్ ఉంది. బిట్ వైజ్ ఆర్ ఏం చేస్తుంది, ఏదైనా ఒక వాల్యూ 1 అయితే 1 రిటర్న్ చేస్తుంది, రిమైనింగ్ కేస్ అంటే 0 0లో మాత్రం 0 రిటర్న్ చేస్తుంది. సో 1 0 1 0 0 0 0 1 1 0 0 0 1 0 1 0 1 1. సో దీని వాల్యూ ఎంత, 32 అండ్ దెన్ 32 840 అండ్ దెన్ 3 43 అనేది దీని ఆన్సర్. ఓకే, మనం రన్ చేద్దాం. కంపైలేషన్ స్టెప్ అండ్ దెన్ ఎగ్జిక్యూషన్ స్టెప్. మనకి ఎంత వచ్చింది, 43 అనేది మనకి అవుట్పుట్ కింద వచ్చింది. ఓకే, నెక్స్ట్
ఇప్పటి వరకు మనం ఇంటిజర్ వాల్యూస్ చూసాం. ఓకే. మనం క్యారెక్టర్ కూడా ఇచ్చేసి చూడొచ్చు. మనకెందుకు బిట్‌వైస్ ఆపరేటర్స్ అనేవి ఏం చేస్తది, ఏవైనా నంబర్స్ మధ్యలో యూజ్ చేసుకోవచ్చని చెప్పాం. క్యారెక్టర్ డేటా టైప్ యూజ్ చేస్తే ఏం చేస్తదో మనకక్కడ దాని యొక్క రెస్పెక్ట్ యాస్కీ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని అది యూజ్ చేసుకుంటది. సో, క్యార్ సి ఈక్వల్ టు లెట్స్ సే క్యాపిటల్ ఏ అని ఉంది. ఓకే. ఇంట్ బి ఈక్వల్ టు లెట్స్ సే 98 అని ఉందనుకోండి. ఇంట్ రిజల్ట్ ఈక్వల్ టు బి ప్లస్ 2 బి ప్లస్ 2 ఎక్సార్ సి ప్లస్ 3 అని ఉందండి. సి ప్లస్ 3 ఇలా ఉంది నాకు ఎక్స్‌ప్రెషన్. సో, అంటే బి ప్లస్ 2 అంటే 98 ప్లస్ 2 ఎంత మనకి 100 అండ్ దెన్ ఎక్సార్ సి ప్లస్ 3 సి యొక్క సి అనేది ఏంటి మనకి క్యారెక్టర్. క్యారెక్టర్ సిలో ఏముంది మనకి క్యాపిటల్ ఏ ఉంది. క్యాపిటల్ ఏ యొక్క యాస్కీ వాల్యూ ఎంత 65. 65 ప్లస్ 3 ఎంత మనకి 68. సో, మనకి టోటల్‌గా ఈ ఎక్స్‌ప్రెషన్ అనేది ఎలా చేంజ్ అయింది 100 ఎక్సార్ 68 కింద చేంజ్ అయింది. 100 యొక్క బైనరీ నంబర్ ఏంటి మనకి 64 ప్లస్ 32 ఎంత 96. 96 ఇది 16, 8, 4, 2, 1 ఇది మనకి 100 యొక్క బైనరీ నంబర్. నెక్స్ట్ మనకి 68 యొక్క బైనరీ నంబర్ కావాలి. 62, 32, 16, 8 సో 64 కదా 64 ప్లస్ 4 68 ఇది మనకి 68 యొక్క బైనరీ నెంబర్. సో, మధ్యలో ఏ ఆపరేటర్ ఉంది మనకి బిట్‌వైస్ ఎక్సార్ ఉంది. బిట్‌వైస్ ఎక్సార్ ఉన్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? 2 వాల్యూస్ సేమ్ అయితే 0 రిటర్న్ చేస్తది. 2 వాల్యూస్ ఆపోజిట్ అయితే 1 రిటర్న్ చేస్తది. సో, 1, 1, 0, 1, 0, 1, 0, 0, 0, 0, 0, 0, 1, 1, 0, 0, 0, 0, 0, 0, 0. సో, దీని యొక్క ఈక్వివాలెంట్ డెసిమల్ నంబర్ ఎంత మనకి 32. సో, మనం ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ సేవ్ చేసి కంపైల్ చేద్దాం. కంపైల్ చేశాను. రన్ చేద్దాం. మనకి ఎంత వచ్చింది ఆన్సర్ 32 అనేది వచ్చింది. ఓకే. సో, మీరు కూడా ఏం చేయాలంటే ఈ విధంగా మీకు నచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మీరు ఇచ్చేసి నాలాగా ఆ నంబర్స్‌ని బైనరీ నంబర్స్ కింద కన్వర్ట్ చేసి తరువాత ఆ రెస్పెక్టివ్ ఆపరేషన్ అప్లై చేసి ఏదైతే ఈక్వివాలెంట్ బైనరీ నంబర్ వస్తుందో దాని ఈక్వివాలెంట్ డెసిమల్ నంబర్ ఏదైతే ఉందో అది మన అవుట్‌పుట్ మీకొస్తది. అప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని మీరు టైప్ చేసి రన్ చేసి అక్కడొచ్చిన అవుట్‌పుట్‌ని మీకొచ్చిన అవుట్‌పుట్‌తో వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుంటే 2 సేమ్ వచ్చాయంటే మీకు బిట్‌వైస్ ఆపరేటర్స్ కాన్సెప్ట్ అనేది సింపుల్‌గా అర్థమైపోయినట్టు. ఓకే. అవ్వకపోతే మీరేం చేస్తారంటే మళ్ళీ మన ప్రీవియస్ వీడియో ఏదైతే ఉందో దాన్ని ఒకసారి వాచ్ చేసి మళ్ళీ ఈ వీడియో కూడా వాచ్ చేసి ఓకే. ఈ వీడియో కూడా వాచ్ చేసి మీరు మళ్ళీ ఎగ్జాంపుల్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. అంటిల్ మీకు ఎప్పుడైతే మీరు పెన్ను, పేపర్ పెట్టి రాసిన వాల్యూ అనేది మీరు కంపైల్ చేసిన వాల్యూకి ఈక్వల్ వస్తుందో అప్పటి వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. మీకు ఎప్పుడైతే వాల్యూస్ సేమ్ వస్తాయో అప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా వచ్చేసినట్టు. ఒక్కసారి కాన్సెప్ట్ వస్తే దాన్ని మర్చిపోలేం మనం. ఓకే. కాబట్టి మీరేం చేస్తారంటే కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థమైనంత వరకు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి కోడింగ్ వస్తది. ఓకే. సో, ఆపరేటర్స్ అనేది మీకు కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థమైతే మీకు రిమైనింగ్ కోడింగ్ అనేది చాలా సింపుల్ అయిపోద్ది. ఓకే. కాబట్టి ఆపరేటర్స్ కాన్సెప్ట్ క్లియర్‌గా తెలుసుకోండి. ఓకేనా? సో, గైస్ మీకు మన వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఓకే. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఈ మన జావా ప్లేలిస్ట్ కోర్స్ అనేది చాలా యూజ్ అవుతది. ఓకే. ఎందుకు అంటే చాలా బేసిక్స్ నుంచి డెప్త్ వరకు టీచ్ చేస్తున్నాను. అందరికీ యూజ్ అవుతది. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ కోర్స్‌ని మీ ఫ్రెండ్స్‌లో వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ గైస్.